హాయ్ ఫ్రెండ్స్, అగ్ని పరీక్ష ఎపిసోడ్ 3 చూసిన తర్వాత మీలో ఎంతమందికి అనూష రత్నం గారికి ఓవర్ హైప్ ఇచ్చారు? 3 స్టార్స్కి 3 గ్రీన్కి ఆవిడ డిజర్వ్డ్ కాదు, లేదా హోల్డ్లో పెట్టునుంటే బాగుండేదని ఎంతమందికి అనిపించింది? దాంతోపాటుగా ఆ షాకిబ్ అనే పర్సన్కి అట్లీస్ట్ 1 గ్రీన్ అయినా అతను చేసిన పర్ఫార్మెన్స్కి ఎలా రా ఇచ్చారు అని ఎంతమందికి అనిపించింది? దాంతోపాటుగా జనీత్ అనే చిన్న కుర్రాడికి అన్యాయం చేశారు, అట్లీస్ట్ ఒక్క గ్రీన్ అయినా ఇచ్చి హోల్డ్లో పెట్టి చూడడానికి మనసు రాలేదా అని నాలాగా ఎంతమందికి అనిపించిందో ఈ వీడియో లైక్ చేసి కింద కామెంట్ చేసి చెప్పండి. డైరెక్ట్గా ఎపిసోడ్లోకి వెళ్దాం. ల్యాగ్ ఏం లేదు, షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓవరాల్గా జడ్జెస్లో పక్షపాతం కనపడింది, దెర్ ఈజ్ నో డౌట్. అది వాళ్ళు ఇంటెన్షనల్గా చేశారా లేదంటే తెలియకుండా జరిగిపోయిందా లేదా అనేది కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. ఒక్కొక్కరి గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. నాకు కొంతమంది ఎక్స్ట్రాడినరీగా అనిపించారు ఈరోజు. దాంతోపాటుగా కొన్ని విషయాలు చాలా బాధ అనిపించాయి. అంటే దేవుడి డెస్టినీ, దేవుడి స్క్రిప్ట్, దేవుడి రైటింగ్స్ ఎలా ఉంటాయో, ఏంట్రా ఇలా ఉంటాయా అన్నట్టుగా అనిపించింది. కొంతమంది విషయంలో దేవుడి స్క్రిప్ట్ చాలా పాజిటివ్గా ఉంటుంది, కొంతమంది విషయంలో దేవుడి స్క్రిప్ట్ ఇంత అమానుషంగా ఇంత దారుణంగా ఉంటాయా అన్నట్టుగా అనిపిస్తాయి. వాటన్ని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. షార్ట్గా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీజన్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయిపోవాలి. దాంతోపాటుగా కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో మంచి బిగ్ బాస్ అప్డేట్స్ ఎర్లీగా కూడా వస్తుంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నాకు నచ్చినది ఏంటంటే, ఎపిసోడ్ 3 స్టార్ట్ అయినప్పుడు దాన్ని ఎపిసోడ్ 3గా చెప్తే బాగుంటుంది. డే 3గా చెప్పి సేమ్ డ్రెస్సులతో కనపడుతూ ఉంటే ఇంత చిన్న లాజిక్లెస్ థింగ్ ఎందుకు చేశారన్న ఫీలింగ్ వచ్చింది. ఇంట్రడక్షన్లో శ్రీముఖి గారు మళ్ళీ సేమ్ డ్రెస్సెస్, సేమ్ అందరూ సేమ్ కంటిన్యూ నిన్న షూటింగ్దే వేశారు. వేస్తూ కూడా ఏదో సపరేట్ డే అన్నట్టుగా ఈరోజు అని పలకడం, సేమ్ డ్రెస్సులతో మళ్ళీ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం, జడ్జెస్ గురించి చెప్పడం, ఇవన్నీ సిల్లీగా అనిపించాయి. మీకు ఎంతమందికి అనిపించాయో తెలియదు. దాంతోపాటుగా ఫస్ట్ క్యాండిడేట్ పిలిచారు పవన్ కళ్యాణ్. ఇతను ఒక ఆర్మీ పర్సన్. ఇతని సెలక్షన్ మాత్రం టూ గుడ్ అనిపించింది. ఎందుకు అనిపించింది అనేది ఒక చిన్న మాట చెప్పి తను ఏంటి అని చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, తను ఒక ఆర్మీ పర్సన్, కానీ ఆర్మీలో అంత సిన్సియర్గా లేడు. కాబట్టి తనకి ఆర్మీ పర్సన్ తీసుకోవాలంటే బిగ్ బాస్ టీమ్కి ఖచ్చితంగా భయం వేస్తుంది. ఎందుకంటే ఆ సింపతి వర్కౌట్ అయ్యి ఆర్మీ అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆర్మీ పర్సన్ తీసుకొస్తే ఖచ్చితంగా దేశం కోసం పాల్పడే దేశం అనుకునే ఆర్మీ పర్సన్ వస్తే అతనికి సింపతి వర్కౌట్ అయ్యి వన్ సైడ్ అయ్యే అవకాశం ఉంది అని నాకు అనిపించింది. కాబట్టి అలాంటి పర్సన్ కాకుండా ఇతను మాట్లాడడమే నాకు ఆర్మీ ఏదో ఫ్లూక్లో వెళ్ళిపోయాను తప్పించి నాకు ఇండస్ట్రీ మీదే ఇష్టం ఉందనే పర్సన్ 100% సింపతి వర్కౌట్ కాకుండా ఉంటుంది. దాంతోపాటు ఇతని దగ్గర స్ట్రెంత్, మాటలు ఇవన్నీ ఉన్నాయి. తన సెలక్షన్ బాగుంది అన్నట్టు అనిపిస్తుంది. తనలో ఏమేమి నచ్చిందంటే, నాకు చదువుకుంటే వెళ్ళడం కానీ క్లియర్గా చెప్తాను. ఈరోజు ఏమేమి నచ్చిందంటే, 3 years నుంచి సోల్జర్గా చేస్తున్నాడంట. ఆర్మీలో చేస్తున్నప్పటికీ ఇండస్ట్రీలోకి రావాలనే ఫీలింగ్ ఎక్కువ ఉందంట అతను. అదొకటి క్లియర్గా చెప్పేశాడు. దాంతోపాటుగా శ్రీముఖి లీవ్లు ఇస్తారా, ఎవరికైనా అదే డౌట్ వస్తుంది, లీవ్స్ ఇస్తారంట. నేను కూడా వేరే ఆర్మీ పర్సన్స్ అప్లై చేసినప్పుడు నేను అడిగి కనుక్కున్నది ఏంటంటే 3, 4, 5 months కూడా లీవ్లు కావాలంటే ఇస్తారంట. సో అతను కూడా అదే చెప్పాడు. దేనినైనా మొయ్యగలుగుతావా అన్నప్పుడు తన దగ్గర మంచి స్కిల్ ఉంది, మంచి సర్కాజం ఉంది, మనోడు హిలారియస్గా ఉన్నాడు. అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ ఉన్నాయి. చూడడానికి వేరే రకంగా ఉన్నాడు, చూడడానికి అమాయకుల్లాగా అనిపిస్తున్నాడు, కానీ అమాయకులు గట్టిపిండమే బాగున్నాడు. అంటే ఫన్నీగా అనిపిస్తున్నాడు. క్లియర్గా ఒక క్లారిటీ అనమాట. తనని అండర్ ఎస్టిమేట్ చేస్తారు కానీ అన్ని విషయాలు ఉన్నాయి తనలో అన్నట్టుగా ఉన్నాడు. కాబట్టి కొంచెం తెలియకుండా కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు హైప్ పెరిగే అవకాశం ఉంది ఇలాంటి కంటెస్టెంట్కి. చూడంగానే హైలైట్ అన్నవాడు ఏం చేసినా కూడా హైలైట్గా ఉండదు. చూడంగానే పెద్దగా ఏం లేదు అన్నోడు ఏదైనా చేస్తే హైలైట్ అవుతాడు. అలాంటిగా అనిపించాడు. మనోడు ఏమైనా మొయ్యగలుగుతావంటే కింద నుంచి పైకి శ్రీముఖి సైడ్ ఒక చూపు చూసారా, ఆ చూపుకు ఒక గ్రీన్ ఇచ్చేయచ్చు. అంత పనిగా అనిపించింది. అయ్యా నన్ను కాదయ్యా స్వామి, ఏదైనా అంటే ఆ డ్రమ్మును మొయ్యమని మోస్తారు. ఒక ఆర్మీ పర్సన్ ఫిజికల్ ఫిట్గా ఉన్నాడా లేదా అనేది బిగ్ బాస్ హౌస్లో ఎవడూ ట్రైన్ చేయలేడు, ఎవరు కూడా వాళ్ళని టెస్ట్ చేయడానికి లేదు, టెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆర్మీలో 3 years చేశాడు, ఆర్మీకి సెలెక్ట్ అయ్యాడు అంటే ఫిజికల్లీ వెరీ ఫిట్. ధైర్యం గురించి మాట్లాడాలా, చచ్చిపోవడానికి రెడీగా ఉండి అక్కడికి వెళ్తారు కాబట్టి ఆ ధైర్యం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ 19 మంది ఫేస్ చేయడు ఎంటుకుతో సమానం, వాళ్ళకి ఈజీ కాబట్టి. సో వాళ్ళు ఫిట్, దెర్ ఇస్ నో డౌట్. వాళ్ళని ఏమీ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మహా అయితే లుక్స్ చూసుకోవచ్చు, మరీ బాగుండాలి అనుకుంటే తప్పించి మిగతా ఏం లేదు. మహా అయితే మెంటల్గా ఏమైనా టెస్ట్ చేయాలి తప్పించి మిగతా అంతా ఓకే. ఇతన్ని డ్రమ్ అంటే డ్రమ్ ఎత్తుకున్నాడు. బిందు అన్ని క్విట్ చేస్తూ వచ్చావు, ఆర్మీ అని దీనికి వచ్చావు, ఇన్న క్విట్, ఆర్ యు క్విట్టర్ అంటే నో, అఫ్ కోర్స్ నో. ఎందుకంటే అఫ్ కోర్స్ నో అనేసి అనగానే అరే ఆర్మీ అంటారు, ఏదో ఇంటర్మీడియట్ చదివేసి ఉంటారు, ఏమో అటు ఇటు అనుకున్నది. మనోడు చదువుకున్నట్టు కూడా కనిపిస్తున్నాడు. దాంతోపాటుగా నాకు ఎప్పుడు యాక్టర్ వాళ్ళనే ఉండే, ఇది ఏదో అది వచ్చింది అన్నట్టుగా క్లియర్గా చెప్తాను. తను క్లారిటీగా ఉన్నాడు, నవదీప్ అంటున్నాడు. దాంతోపాటుగా ఇది ఇంట్రడక్షన్ గురించి చెప్పమంటే ఇంట్రడక్షన్ చెప్పిన విధానం కూడా బాగుంది. మనోడు
విజయనగరం స్లాంగ్లో, ఆ స్లాంగ్లో, శ్రీకాకుళం విజయనగరం ఆ స్లాంగ్లో బాగా మాట్లాడాడు. నేను ఫన్నీగా ఇది నాకు ఒక ఆర్ట్ అనేసి చాలా బాగా మాట్లాడాడు. అదేదో సిల్లిగా ఏదో ఏంట్రా ఇది అన్నట్టుగా అనిపించలేదు. గుడ్ ఎంటర్టైనింగ్గా అనిపించింది తను మాట్లాడిన విధానం, యాక్టింగ్ చేసిన విధానం. దాంతోపాటుగా నా లోపలికి వెళ్ళి విన్ అయ్యావనుకో, ఒకవేళ మరి ఏంటి ఇక్కడ విన్ అయ్యావనుకో, మంచి కెరీర్ వచ్చింది అనుకో నువ్వు అన్నట్టుగా ఏమంటే ఆర్మీకి రిజైన్ చేసేస్తాను డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు అతను. ఆర్మీ సైడ్ ఏం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేడు. తర్వాత సరికి అభిజిత్ ఫస్ట్ వీక్ వెళ్ళిపోతే ఏంటంటే మళ్ళీ వెళ్తే తీసుకుంటారు, మనోడు క్లారిటీగానే ఉన్నాడు అన్న ఫీలింగ్ అయితే ఇస్తున్నాడు, అన్ని ఆన్సర్స్ కరెక్ట్గానే ఉన్నాయి. దాని తర్వాత నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు, బిందు గారు గ్రీన్ ఇచ్చారు, క్యూట్ అన్ని బాగున్నావు అది ఇది అనేసి. అండ్ అభిజిత్ గారు కూడా గ్రీన్ ఇచ్చారు, ముగ్గురు గ్రీన్ ఇచ్చారు. ముగ్గురు కాదు, అభిజిత్ రెడ్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఒకదానికి కమిట్ అయ్యాక ఇంకో దానికి వెళ్ళిపోతూ ఉన్నావు, దాన్ని బట్టి అర్థం కాలేదు, ఇంకో స్టేజ్లో చెక్ చేద్దామన్నట్టు డీటెయిల్ రెడ్ ఇచ్చారు. నా కామెడీ ఏంటంటే ఈ జడ్జెస్లో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వింతగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు తనకేం చెప్పారు, 2 రెడ్లు ఇచ్చారు, 2 గ్రీన్ ఇచ్చి 1 రెడ్ ఇచ్చారు. ఆ రెడ్ ఇచ్చేదానికి రీజన్ ఏంటి, ఒక దానిలో నుంచి ఇంకో దానికి స్టెప్ అయిపోతా ఉన్నావు అన్నట్టుగా అనిపించారు. అనూష రత్నం గారు చేసింది అదే కదా, ఒకసారి ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి ఒకసారి 5 సంవత్సరాలు జాబులు చేసిన అతను ఆవిడ మళ్ళీ అది రిజైన్ చేసి ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు. అది రిజైన్ చేసి ఇన్ఫ్లుయెన్సర్ నుంచి, ఇన్ఫ్లుయెన్సర్ అంటే స్టోరీ టెల్లర్ అన్నట్టుగా చెప్పారు, అక్కడి నుంచి మళ్ళీ బిగ్ బాస్కి వస్తున్నారు కదా, ఆవిడ ఒకదాని నుంచి ఒకటి క్విట్ అవుతానే ఉన్నారు కదా, సేమ్ రీజన్ కదా. నాకు అనూష రత్నం గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి 3 గ్రీన్ డిజర్వ్డ్ అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే అన్నీ ఉన్నాయి. ఆర్మీ పర్సన్, ఫిజికల్లీ ఫిట్, నువ్వు టెస్ట్ చేయాలని అవసరం లేదు, హిలారియస్గా ఉన్నాడు, కొంచెం కామెడీగా ఉన్నాడు, దాంతోపాటుగా స్పాంటేనియస్గా మాట్లాడుతున్నాడు, గుడ్, అంత గుడ్. తనకి 3 ఇవ్వచ్చు కదా. 3 ఇవ్వకపోవడానికి రీజన్ ఏదైనా ఉందంటే క్విట్ చేస్తున్నావు అనే రీజన్ కరెక్ట్ కాదు. ఎందుకంటే అలాంటిది సేమ్ చేస్తున్నారు కదా, చాలామంది అదే ఉన్నారుగా, దాంట్లో ఉండి దేంట్లోకి వస్తున్నారు. అది నాకు నచ్చలేదు. మీకు ఎంతమంది కనిపించింది చెప్పాలా. తర్వాత సరికి గుడ్ హోల్డ్లో పెట్టారు. తర్వాత సరికి సెకండ్ క్యాండిడేట్ అలేఖ్య. ఈ అమ్మాయి మాత్రం చాలా క్యూట్గా ఉంది. వచ్చిన అందరి కంటెస్టెంట్స్లో 45 మంది కంటెస్టెంట్స్లో టాప్ 2-3లో క్యూట్ అనిపించింది నాకు. మీకు ఎంతమంది కనిపించింది, చాలా క్యూట్. ఆ స్పెట్స్ కానీ, ఆ అమ్మాయి మాట్లాడే విధానం కానీ ఓవర్ క్యూట్ అనిపించింది. ఆ క్యూట్లో ఆవిడ సన్నంగా మెరుపుతీగలా భలే ఉన్నాం శ్రీముఖి గారు అన్నారు. గుడ్, ఆవిడ మాటలు కానీ అన్నీ కూడా క్యూట్. దాంతోపాటుగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, వెరీ కాన్ఫిడెంట్. షీ డిజర్వ్స్ 1 గ్రీన్ ఇచ్చారు, షీ డిజర్వ్స్ అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే తను చూద్దాం ఏం చేస్తుందో అన్న ఫీలింగ్లో ఉంది ఆవిడ చూడంగానే. చాలా మందికి అబ్బాయిలకి అలాగే అనిపించుండొచ్చు, అమ్మాయిలకి ఏమన్నా వేరే రకంగా అనిపించిందో, నాకు అనిపించింది. మీరు చెప్పాలి అమ్మాయి గురించి, అలేఖ్య గురించి. సో యాక్టివ్గా క్యూట్గా అనిపించింది. అలేఖ్య వాళ్ళ అమ్మగారు ఆర్టీసీ కండక్టర్ అంటే, వాళ్ళ నాన్నగారు ఏదో చిన్న బిజినెస్ అంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని క్లియర్గా అర్థమైపోతుంది. కానీ అమ్మాయి చూడడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలా కాకుండా చాలా క్లాస్గా ఉంది. సో ఆ క్లాస్గా ఉండేదాన్ని ఆవిడ రిప్రజెంట్ చేసిన విధానం, మాట్లాడిన విధానం చాలా ఫన్నీగా ఉంది, క్యూట్గా కూడా ఉంది. ఆ క్యూట్ అన్నందుకు నన్ను కింద వేసుకుంటారో నాకు తెలుసు. సో ఆవిడ ఏం చెప్పిందంటే, నాకు కొంచెం కనపడుతూ స్పెట్స్ అని, అది కూడా క్యూట్గానే చెప్పింది. దాన్ని 1 చూపిస్తే 2 అనేది, అది నలిసి కావాలని చెప్పిందేమో, ఫన్నీగా అనుకుంటున్నాం. మరీ కనపడకుండా ఉండకపోవచ్చేమో, లేదా నిజంగానే కనపడదేమో. తర్వాత సరికి బిగ్ బాస్ అనేది కాంబినేషన్ ఆఫ్ పీపుల్. అమ్మాయి ఇది చెప్పిన మాట బాగా అనిపించింది. ఏంటంటే బిగ్ బాస్ అనేది కాంబినేషన్ ఆఫ్ పీపుల్, కానీ కామన్ మ్యాన్ అనగానే ఓన్లీ మాస్ పీపుల్ అనుకుంటారు. కానీ నేను అది రాంగ్ అని ప్రూవ్ చేయాలంటే నేను వెళ్ళాలంటుంది. ఎందుకంటే నేను క్లాస్గా ఉంటాననే ఫీలింగ్తో చెప్తున్నా అమ్మాయి. మిడిల్ క్లాస్ అమ్మాయి నిజంగానే వాళ్ళ మదర్ ఇవన్నీ చెప్పిన దాన్ని బట్టి, ఆ అమ్మాయి కనిపించే దాన్ని బట్టి దీనికి డిఫరెన్స్ ఉంది. అమ్మాయి చాలా క్లాస్గా ఉంది నిజంగానే. నేను అది రిప్రజెంట్ చేస్తానన్నట్టు, అది కొంచెం పొగరగా ఏం చెప్పలేదు, ఫన్నీగానే చెప్పింది. అది వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. అంటే ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తారో, నువ్వు ఒక్కసారి క్లాస్కి ఉంటావు అన్నట్టు నవ్వుకుంటున్నారు. సో సంథింగ్ డిఫరెంట్గా అయితే ఉంది అమ్మాయి. క్యూట్ అండ్ డిఫరెంట్గా ఉంది, అండ్ కాన్ఫిడెంట్గా ఉంది కాబట్టి, అండ్ ఫన్నీగా కూడా ఉంది కాబట్టి షీ డిజర్వ్స్ 1 గ్రీన్ అనుకున్నాను. 1 గ్రీన్ ఇవ్వడం తప్పలేదు, 2-3 ఇచ్చినట్టు నేను కూడా ఒప్పుకునేవాను కదా. ఓకే. తర్వాత సరికి అభిజిత్ గ్రీన్ ఇచ్చారు, సాల్సా డాన్స్ వేసాడు వచ్చి, తర్వాత గ్రీన్ ఇచ్చారు. ఆ తర్వాత సరికి అభిజిత్ గ్రీన్ 2 ఇచ్చారు. అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు, దాంతోపాటు బిందు గారు కూడా గ్రీన్ ఇచ్చారు. 3వది ఇవ్వలేదు, నవదీప్ ఇచ్చారు, 2 గ్రీన్స్ ఇచ్చారు. ఓకే, నాకేమంత నెగిటివ్గా అనిపించలేదు. ఆవిడకి ఇవ్వకూడదు అన్న సెన్స్ లేదు. ఆవిడ కూడా చిన్న ఏజే, పెద్ద ఏజ్ కాదు, 21 ఎంతో చెప్పారనుకుంటా. దాంతోపాటుగా నీ చిన్న ఏజ్లో నువ్వు ఇంతవరకు వెళ్ళావంటే నువ్వు, ఇది కూడా నాన్ సింక్ వీలు. ఒకసారి చెప్పింది ఒకసారి చెప్పట్లా. బిందు గారు చెప్పింది నాకు నచ్చలేదు. ఏంటంటే ఎందుకు నచ్చలేదు తర్వాత చెప్తాను. ఆ జోన్ అండ్ ఈ ఏజ్లో ఉండే అమ్మాయి కూడా ఉంటే బాగుంటుంది. ఆ జోన్లో ఉన్నావు నువ్వు, ఇలాంటి నీ ఏజ్ ఉండే అమ్మాయి కూడా హౌస్లో ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఆ ఏజ్ గురించి మాట్లాడారు. మళ్ళీ ఇక్కడ ఏజ్ గురించి మాట్లాడి ఇంకొక దగ్గర ఏజ్ గురించి అది నెగిటివ్గా చెప్తున్నారు వీళ్ళు. రకరకాలుగా ఏది అనిపిస్తే అది దానికి తగ్గట్టుగా మార్చేసుకుంటూ వెళ్తున్నారు అన్న ఫీలింగ్ క్లియర్గా వచ్చింది. ఆవిడకి చేసే 3rd క్యాండిడేట్ షాకిబ్. ఇతను ఎందుకు సెలెక్ట్ చేశారో, ఇతను ఎందుకు రిజెక్ట్ చేయాలో, 3 రేట్స్ ఇచ్చి ఎందుకు పంపించలేదనే దేవుడు తెలియాలి, లేకుంటే బిగ్ బాస్ టీంకి తెలియాలి. వచ్చాడు, యాక్టివ్గా ఉన్నాడు, కప్పించి అతను చెప్పింది ఏది చేయట్లేదు.
ఏదో పాట పాడినా అన్నాడు, పిల్ల నువ్వు లేని జీవితం అనేసి ఒక లైన్ వేసి పాడుకున్నాడు. నేను సింగర్ డాన్సర్ అది ఇది అని చెప్పాడు. సరే డాన్స్ చేయమంటే స్టెప్పులు వేస్తే ఆ ఫ్లోర్ జారుతుంది, ఇది నొప్పి అది నొప్పి అన్నట్టుగా ప్యాంటు లూజు అది అన్నాడు. ప్యాంటు కంఫర్టబుల్ ప్యాంట్ వేసుకున్నాడు బిందు గారు, అది అన్నాడు. ఆ ప్యాంట్ ఇరుక్కుంటుంది అది ఇది ఏదో చెప్పేసి ఆ డాన్స్ ఇలా అనేసి నాకంటే ఒక స్టెప్ వేసేసి వదిలేశాడు. అదేమంతా చెప్పింది ఏం చేయలేదు, లేదా ఎడిటింగ్లో లేపేశారో తెలియదు. ఆ తర్వాత సరికి కుప్పగంతులు సంథింగ్ అది ఫిట్నెస్ చూపించడానికి ఇట్లా కుప్పగంతులు వేస్తే అది కూడా అంత ఏం లేదు, చిన్నపిల్లకాయలు కూడా వేస్తారనేసి నాకు అనిపించింది. అభిజిత్ కూడా చెప్పారు. స్టిల్ నెగిటివ్గా చెప్పిన వాళ్ళు ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు. అభిజిత్ పర్ఫెక్ట్ దీంట్లో జడ్జిగా డైరెక్ట్ చెప్పేస్తారు సెట్ కావని, ఏం లేదు. బిందు మాధవ్ గారు కూడా మొహం మీద చెప్పారు డైరెక్ట్ సెట్ కావాలి, నువ్వేంటి చెప్పింది చేయట్లేదు. నవదీప్ గారు ఇక్కడ అట్టర్ ఫ్లాప్. అసలు ఎందుకు ఇచ్చారో ఏంటో. మీకు ఇది మంచి మళ్ళీ కామెడీ ఏంటి తెలుసా, ఇతను చెప్పింది కూడా ఏం తెలుసా, నువ్వు సీరియల్ నాకు ఇండస్ట్రీలో ఛాన్స్ వస్తుంది, సెటిల్ అవుతాను, దీనివల్ల ఇండస్ట్రీలో ఛాన్స్ వస్తుందేమో అనేసి అనుకొని చేస్తున్నాను, ఇదొక్క రీజన్ అంటే ఇదొక్క రీజన్ అని చెప్పారు. ఇదే రీజనే కదా నిన్న మొన్న చెప్పింది మనోడు కమ్మ కోటేజ్ కూడా చెప్పాడు కదా, నేను సీరియల్లో యాక్టింగ్ అవకాశం వచ్చానని. చాలా మంది ఇలాంటి రీజన్ చెప్తే సిల్లీ రీజన్ అనుకుని రిజెక్ట్ కూడా చేశారు. ఇతను ఎందుకు తీసుకున్నాడో ఆ నవదీప్ గారు నాకు క్లారిటీ లేదు. తీసుకోవడం నీకు అదొక నాన్ సింక్ వెరైటీ రీజన్. నీకు ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ కాదు, ఇది ఒక పెద్ద అవకాశాలను తీసుకురాదు అని ప్రూవ్ చేయడం కోసం నీకు మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి పంపిస్తే అప్పుడైనా నీకు అర్థమవుతుంది అనుకో నెక్స్ట్ స్టేజ్కి పంపిస్తున్నానని చెప్పింది. బిందు మాధవ్ గారు కూడా నచ్చలేదు, అక్కడ బాగా నచ్చారు బిందు మాధవ్ గారు. ఇదేంటి అని క్వశ్చన్ కూడా చేశారు. అసలు ఎందుకు పంపించారంటే దానికి ఏదో ఆన్సర్ చెప్పారు, అది నాకు నచ్చలేదు, ఆ డెసిషన్ రాంగ్. షాకిబ్ అనే అతను అక్కడ షోలో ఆ స్టేజ్ మీద పర్ఫామ్ చేసిన దాన్ని బట్టి హీఈస్ నాట్ డిజర్వ్డ్ ఫర్ అట్లీస్ట్ 1 గ్రీన్ అనిపించింది. మీకు ఎంతమంది అనిపించింది చెప్పండి. తర్వాత సరికి దట్టు 4 సీక్రెట్స్ చెప్పమన్నాడు. 4 సీక్రెట్స్ ఏదో రాసిచ్చారు, అది ఎడిటింగ్ లేపేశారు. ఒక సీక్రెట్ చదివారు, ఆ ఒక్క సీక్రెట్ కూడా చెప్పమని కూడా చెప్పలేదు. అప్పుడైనా రిజెక్ట్ చేయాలి కదా, ఇది కూడా చెప్పలేదు. నెక్స్ట్ దాయిలా గారు కాకినాడ నుంచి వచ్చారు. ఆవిడ ఫిట్నెస్ ట్రైనర్ అంట. ఫిట్నెస్ ఆవిడ ఏంటంటే ఒకటి చెప్పారనమాట, నేను చాలా స్ట్రాంగ్ ఉంటాను ఎందుకంటే ఫిట్నెస్ ట్రైనర్ కాబట్టి. నాకు ఈవిడి కంటే కూడా ఫిట్నెస్ ట్రైనర్గా ఉన్న ఈవిడి కంటే కూడా శ్వేత గారి బాగా ఫిట్గా ఉన్నారు, చాలా ఫిట్నెస్ కూడా చూపించారు అక్కడ ఆవిడ చేసిన పుషప్లో కూడా నాకు అనిపించిన ఫీలింగ్. దాంతోపాటు ఈవిడ ఏం చెప్పారంటే, న్యూ థింగ్స్ ట్రై చేస్తూ ఉంటాను కాబట్టి బిగ్ బాస్కి వస్తున్నాను. 8 yearsగా డాన్సర్గా ఉన్నాను, తర్వాత ఫిట్నెస్ ఇండస్ట్రీకి వచ్చాను, తర్వాత బిగ్ బాస్కి వస్తున్నాను. ఈవిడిది క్విట్ అనేది అర్థం కాదు వీళ్ళకి. నేను చెప్పింది ఏంటంటే కదా, నువ్వు క్విట్టర్ అని అడిగారు కానీ వీళ్ళందరూ మాత్రం క్విట్టర్గా కనిపించట్లేదు. తర్వాత సరికి శివుకి కాఫీ తెచ్చిచ్చారు, ఈవిడికి ఇష్టమంటే, ఎందుకంటే ఆ బుక్లో ఏదో రాసి 200 క్వశ్చన్లు ఇస్తారు, దాంట్లో రాసి ఉండొచ్చు, దాన్ని బట్టి తీసుకొచ్చారు. పుషప్లు చేశారు, 23 పుషప్లు. ఈవిడి కంటే కూడా క్లీన్ అండ్ నీట్ పుషప్స్ శ్వేత గారు చేశారు అన్నట్టు అనిపించింది. మీరు చెప్పాలి. దాయిలా ఏమన్నారంటే, నేను సాటిస్ఫై చేసుకున్నాను బిగ్ బాస్కి వెళ్దాం అనుకుంటున్నానని చెప్పి ఫిజికల్గానే కదా మెంటల్గా ఉండాలి కదా అని అడిగితే దానికి ఆన్సర్ చేస్తూ, ఒకప్పుడు కొంతమంది మెన్ నన్ను అబ్యూస్ చేశారు, దాన్ని తప్పించుకోవడం కోసం 5 kilometers నాన్ స్టాప్గా రన్ చేశాను. సో అక్కడి నుంచి నేను ఫిట్గా ఉండాలి అమ్మాయిలంటే ఇది అలా ఇలా అనేసి నేను అనుకున్నాను. తర్వాత ఎందుకు ఉన్నా ఇక్కడ అని తెలియాలి, నేను ఎందుకు ఉన్నా ఇక్కడ అనేసి తెలియాలి. బిగ్ బాస్ హౌస్లో చాలా మంది ఆడవాళ్ళకి కూడా తెలియాలి, ఫిట్గా ఉండడం ఇంపార్టెన్స్ అని తెలియాలి, పర్మిషన్ లేకుండా టచ్ చేయడం కూడా రాంగ్ అని తెలియాలి అనే పాయింట్లు తీసుకొచ్చారు. మాట్లాడేటప్పుడు ఎమోషనల్గా మాట్లాడారు కానీ అంత నాకు అనిపించలేదు. ఓకే, అంత నాకు అనిపించలేదు, అది టు బీ ఫ్రాంక్ మాట్లాడడం అంత నాకు అనిపించలేదు. ఫిట్గా ఉన్నారు. శ్వేత గారితో ఈవిడ ఫిట్నెస్ ట్రైనర్ డైరెక్ట్ చెప్తున్నాను, ఈవిడితో పోల్చుకుంటే శ్వేత గారు నాకు ఫిట్గా ప్లస్ కాన్ఫిడెంట్గా పుషప్స్ చేయడం అక్కడ చూపించినంతవరకు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. తర్వాత సరికి 22 years ఆఫ్ వరల్డ్ ఐ గాట్ అబ్యూస్డ్ అండ్ ఐ ఫాట్ ఫర్ ఇట్ అనేసి అనగానే లేచి క్లాప్స్ చేశారు. ఆవిడ కాన్ఫిడెంట్గా ఉన్నారు, కొంచెం ధైర్యంగా ఉన్నారు, గుడ్. తర్వాత సరికి హోల్డ్లో పెట్టి చూద్దాం అనిపిస్తుంది అనేసి అన్నారు. బిందు గారు అయితే రెడ్ ఇచ్చారు. అభిజిత్ చూసి టైం ఇచ్చి చూద్దామని అనిపిస్తుందని గ్రీన్ ఇచ్చారు, 2 greens ఇచ్చారు. ఓకే. తర్వాత సరికి నెక్స్ట్ సిద్దిపేట మోడల్ వచ్చాడు. మనోడు వచ్చేసరికి నిజంగానే మనోడు వీడియోలో నేను కొన్ని చూశాను. మనోడు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తే, ఫస్ట్ కష్టపడుతూనే ఉన్నాడు, అంత పైకి ఏం రాలేదు. సివిల్ సర్వీసెస్ కూడా ప్రిపేర్ అయ్యాడు, తెలివైన వ్యక్తి, ఇంగ్లీష్ కూడా బాగానే మాట్లాడతాడు. బట్ దీనికి నువ్వు సెట్ కావనేసి అన్నాడు. ఎందుకంటే మనోడు ఏదైనా చూపమంటే సిద్దిపేట మోడల్ నాది ఇదే అనేసి ఇన్స్టాగ్రామ్లో ఏది చేశారు అదే చేశాడు కాబట్టి అది సెట్ కాదు, నచ్చలేదు, తీసేయడంలో తప్పలేదు అన్నట్టు కనిపిస్తుంది. అంతపాటు నువ్వు ఆల్రెడీ సెలబ్రిటీస్ ఎందుకు తీసుకొస్తారు కావాలని అనేసి నవదీప్ గారు అన్నారు. అనూష రత్నం గారు సిద్దిపేట మోడల్ కంటే సెలబ్రిటీ కదా, అతను దివ్యా నిఖిత గారు సిద్దిపేట మోడల్ కంటే సెలబ్రిటీ కదా, పవన్ డెమోన్ సిద్దిపేట మోడల్ కంటే సెలబ్రిటీ కాదా అని నాకు క్వశ్చన్ చేయాలనిపించింది. ఇది రాంగ్ కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు, అట్లీస్ట్ దాన్ని ఎడిటింగ్లో పక్కన వేసినా బాగుండు కదా అని సాటి మానవుడికి అనిపిస్తుంది కదా. తర్వాత సరికి అయిపోయింది అతనిది. తర్వాత సరికి నెక్స్ట్ అనూష రత్నం గారు వచ్చారు. ఈవిడ సింపుల్ అండి, ఆవిడ 3 greens ఇచ్చారు. 3 greensకి డిజర్వ్డ్ కాదన్న ఫీలింగ్ వచ్చింది. అట్లీస్ట్ 2 ఇచ్చి హోల్డ్ పెట్టి ఉండాల్సింది, ఆవిడ టెస్ట్ చేయాల్సింది ఫిజికల్ కూడా. అదేమి టెస్ట్ చేయకుండా డైరెక్ట్గా గ్రీన్స్ ఇచ్చిన విధానం నాకు పక్షపాతంగానే అనిపించింది. ఎందుకంటే ఆవిడ మాట్లాడిన మాటలో కాన్ఫిడెన్స్ ఉంది, చూడడానికి బాగున్నారు, గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కానీ 3 greensకి డిజర్వ్డ్ కాదన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకని చెప్తానంటే ఫ్యామిలీ గురించి చెప్పారు.
ఫ్యామిలీ గురించి కష్టపడ్డారు. దర్ ఇస్ నో డౌట్. ఆవిడ కష్టపడ్డది, ఆవిడకంటే ఎక్కువ కష్టపడ్డారు అక్కడ ఉన్నారు. అది కూడా నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ని ఫారిన్ కంట్రీస్లో చదివించగలిగారు. ఆ తర్వాత ఈవిడ కూడా పెద్ద జాబ్ చేయగలిగారు. ఎంఎన్సీ కంపెనీస్లో ఒక టీమ్ లీడ్గా చేశారు. ఆ తర్వాత సరికి వాళ్ళ ఫాదర్ లేకపోయినా ఈవిడ లీడ్ చేయగలిగారు. అంటే వెరీ నైస్. చాలా స్ట్రాంగ్ పర్సన్ ఆవిడ. దెర్ ఇస్ నో డౌట్. స్ట్రాంగ్, చూడడానికి బాగున్నారు, మాటలు చాలా బాగున్నాయి, చాలా కాన్ఫిడెంట్గా, చాలా యాక్టివ్గా కూడా ఉన్నారు. కానీ 3 Greens ఎందుకు రిజర్వ్డ్ అంటే ఆవిడకు ఒక ఛాన్స్ ఇచ్చారు, నామినేషన్ చేయమని అది ఇది. అది 2-3 సార్లు అడిగారు. ఇంకొంచెం రీజన్ చెప్పన్నట్టు ఏదో చెప్పిందే చెప్తున్నా. అక్కడ చెప్పడం కష్టం. కానీ నువ్వు అనుకుంటే అక్కడ దివ్యానికిత గారు ఎలా చెప్పారు? కొంచెం ఆవిడ చెప్పిన దాన్ని మనం కంపేర్ చేసుకుంటూ, ఆవిడ ఒకసారి ఆల్రెడీ ఎపిసోడ్ చూస్తున్నాం కాబట్టి ఇది తెలియకుండా ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ మనకు వస్తుంది. అరే ఆవిడతో పోల్చుకుంటే అసలు ఏంట్రా ఆవిడ సిల్లీగా చెప్పేశారు, ఏదో చెప్పేశారు, నవ్వుతూ జస్ట్ 1 సెంటెన్స్లో నార్మల్గా చెప్పేశారు. అంత పెద్ద స్ట్రాంగ్గా అయితే లేదు అది. నామినేషన్ చేసినప్పుడు మాట్లాడినట్టు అంత ఇదిగా అదేం పెద్దగా నాకు అనిపించలేదు. దాంతోపాటుగా మధ్యలో ఎమోషనల్ అయ్యారు. గుడ్. ఆ ఎమోషనల్ ఇది కూడా ఉంది ఆవిడ దగ్గర. మేబీ 2 Greens ఇచ్చుంటే బాగుండు. మరి 1 Greenకి రిజర్వ్డ్ కదా, ఆవిడ 2 Green ఇచ్చుంటే ఓకే. కానీ డైరెక్ట్గా పంపించేంత కాదు. డైరెక్ట్గా పంపించుకుంటే ఆవిడని కూడా టెస్ట్ చేస్తుంటే బాగుండు. దాంతోపాటు ఇలా చేస్తున్న కొద్దీ నాకేమనిపిస్తుంది అంటే సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ కొంచెం ఫాలోయింగ్ ఉండే వల్ల డైరెక్ట్గా తోసేశారా. డెమాన్ పవన్, దివ్యానికిత అండ్ ఈవిడ, ఇలా 3-4 డైరెక్ట్గా తోసేశారా అన్న ఫీలింగ్ వచ్చింది. మేబీ దీంట్లో మనం పాజిటివ్ యాంగిల్ ఎత్తుకుంటే నాకేమి కనిపించిందంటే వీళ్ళు ఆల్రెడీ జనాలలో ఒక ఫాలోయింగ్ ఉంది కాబట్టి వీళ్ళకి నెక్స్ట్ స్టేజ్లో మళ్ళీ ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వడం ఎందుకు, వీళ్ళకంటే వేరే వాళ్ళని ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇస్తే వాళ్ళకి కొంత ఎక్స్ట్రా ఛాన్స్ ఇచ్చినట్టుంటుంది, స్క్రీన్ స్పేస్ ఇచ్చినట్టుంటుంది, జనాల్లో ఫాలోయింగ్ పెంచడానికి కూడా యూజ్ అవుద్ది అనే ఫీలింగ్తో అలా చేశారేమో అనే పాజిటివ్ యాంగిల్ ఉంది. స్టిల్ 2 Greens ఇచ్చుంటే బాగుండు అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంక మిగతా పెద్దగా ప్రూవ్ చేసిన దానికి పెద్దగా అవాక్కయ్యే ఇది ఏం లేదు. ఓకే అనిపిస్తుంది. దట్టు ఆవిడ చెప్పి నాకు కొన్ని స్టోరీ టెల్లర్ అని చెప్పారు. ఆవిడ రియల్ లైఫ్ స్టోరీ టెల్లర్. నా రియల్ లైఫ్ స్టోరీ టెల్లింగ్తో కూడా డౌన్ నుంచి అప్పుకి ఎలా వెళ్ళింది అనేది కూడా అది కూడా జనాలకు తెలిసేలా చేయాలనుకునేది అంత ఓవర్ స్ట్రాంగ్ పాయింట్ అయితే నాకు అనిపించలేదు. మై పర్సనల్ ఒపీనియన్ అది. ఆవిడ పోయి ఎవరైనా ఆవిడ ఫ్యాన్స్ వాళ్ళు చూస్తే హట్ అవ్వచ్చు కూడా, ఏంట్రా ఒకరిని ఇట్లా డౌన్ అన్నట్టు నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇంతకంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు, ఇంతకంటే డౌన్ నుంచి అప్పుకు వచ్చిన వాళ్ళు కూడా ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉండుంటారు. ఇదే పెద్ద స్ట్రాంగ్ పాయింట్గా 3 Greensకి ఇవ్వాల్సిన స్ట్రాంగ్ పాయింట్స్ అయితే నాకు అనిపించలేదు. షీ డిజర్వ్డ్ 2 Greens. ఓకే 3 అన్నట్టుగా నాకు అనిపించలేదు. మీకు ఎంతమంది కనిపించింది నాకు తెలియదు. డైరెక్ట్ అది పక్షపాతం లాగా క్లియర్గా అనిపిస్తుంది. మీరు కామెంట్ చేయాలండి నేను ఒకవేళ రాంగ్ అయితే మాత్రం. తర్వాత సరికి అందరూ 100% యువ వర్తి అని నవదీప్ అన్నారు. తర్వాత సరికి అభిజిత్ నా దృష్టిలో లోపలికి వెళ్ళాలి, యువర్ ఏ ఫైటర్ అనేసి అన్నారు. ఇవన్నీ చెప్పేశారు. నెక్స్ట్ క్యాండిడేట్ శ్రీకృష్ణ. ఇది మనోడు అయితే అనకాపల్లి. మనోడు సిగ్గుపడతా ఉండడు, వాళ్ళ నాన్నగారితో మాట్లాడలేదంట. వాళ్ళ నాన్నగారికి ఇతనికి పడలేదంటే, వాళ్ళ నాన్నగారికి ఇతనంటే ఇష్టం లేదు కాబట్టి నాకు ఇష్టం లేదు. కానీ మా నాన్నగారి కోసం నేను ఇక్కడికి వచ్చాను. మా నాన్న ఒక స్టేజ్ ఆర్టిస్ట్, ఆయన ప్రూవ్ చేసుకోలేదు. నేను స్టేజ్ ఆర్టిస్ట్ అయ్యి నేను కొంచెం సక్సెస్ అయితే తనలో చూసుకుంటాడు, నాలో తనలో చూసుకుంటాడు అన్నట్టు చెప్పాడు. ఓకే సిగ్గుపడుతూ ఉన్నప్పటికీ ఒక రకంగా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. రాను ఫిజికల్గా కూడా ఫిట్ ఉన్నాడు. 98 మంది అమ్మాయిలు ఇతను లైన్ వేశారంట, ప్రపోజ్ చేశారంటే ఇవన్నీ ఫన్నీగానే ఉన్నాడు. కాబట్టి ఒక స్టార్ అయితే ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఒక స్టార్ నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు, నవదీప్ రెడ్ ఇచ్చారు. బిందు నువ్వు స్వీట్ అండ్ షై ఓకే బట్ లీడ్ తీసుకొని క్వాలిటీ లేదని రెడ్ ఇచ్చారు. ఒక గ్రీన్ ఇచ్చారు. ఇతను మరీ దారుణంగా అయితే లేడు, ఫిజికల్గా ఫిట్ ఉన్నాడు, కొంచెం యాక్టివ్గానే ఉన్నాడు. ఆ స్టై అనేది కూడా యాడ్ అవ్వడం వల్ల కొంచెం క్యూట్గానే అనిపిస్తుంది. ఓకే ఒక గ్రీన్ ఇవ్వడం వల్ల పెద్దగా ఏం ఆశ్చర్యం అనిపించలే నాకు. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్తో పాటు ఒక 7-8 మందిని ఫాస్ట్గా చూపించారు. ఉత్తరప్రదేశ్ అంటే తెలుసు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు ఏమనిపిస్తాను, ఉత్తరప్రదేశ్ వాళ్ళని చూస్తే చాలా మంది ట్రోల్ చేసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించేది చెప్తానండి. ఇతనే కాదు చాలామంది సిద్దిపేట మోడల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిజెక్షన్ ఫాస్ట్గా చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు నాకు అనిపిస్తుంది. అదే ఒక ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీని సాకడం కోసం, ఫీడ్ చేయడం కోసం ఎంత తనను తాను డౌన్ చేసుకొని ఒక మనిషి ఎవరైనా కావచ్చు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, తనను తాను డౌన్ చేసుకొని ఆ వృత్తి ఏదైనా చిన్నదైనా పెద్దదైనా సిగ్గుపడకుండా చేస్తారు చూస్తారు. ఆ ఉత్తరప్రసాద్ ఆ బిర్యానీలు అది ఇది అమ్ముకున్నట్టు హడావిడి చేస్తూ దాన్ని ఎలాగంటే అలా ప్రమోట్ చేసుకుంటూ ఉంటాడు అతను. అలాంటి వాళ్ళని ఆ విషయంలో నాకు అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. అదే ఫ్యామిలీ కోసం ఎంత దిగైనా చేయగలుగుతున్నారు, గుడ్. అది మాత్రం అతన్ని వెంటనే రిజెక్ట్ చేశారు, దండం పెడుతున్నారు అది అని అదంతా ఎడిట్ చేసి పడేశారు. దాంతోపాటుగా ఆ టెడ్డీ బేర్ వేసుకునే కమన్ టెడ్డీ బేర్ ఉంది, అతను కూడా పాపము వెంటనే రిజెక్ట్ చేశారు. దానికంటే కూడా ఎడిటింగ్ చాలా దారుణం స్వామి. ప్రోమోలో వేసి డైరెక్ట్ ఎపిసోడ్లో కనీసం దాంట్లో 1% కూడా వేయకపోతే, ఆ ప్రోమోలోది కూడా 1% వేశారు, ప్రోమోలోది కూడా 100% వేయకపోతే ఎంత దరిద్రం అది టూ బ్యాడ్. వాళ్ళు ఎన్ని లీవ్స్ పెట్టుకొని వచ్చి ఉంటారు, అక్కడికి వచ్చిన కామన్ మెనూ శాలరీస్ వదులుకొని వచ్చి ఉంటారు, లీవ్స్ వదులుకొని వచ్చి ఉంటారు, కాస్ట్యూమ్స్ 3-4 కాస్ట్యూమ్స్ దండగా 15-20 వేలు ఖర్చు ఉంటుంది, ఛార్జీలు పెట్టుకొని వస్తారు. అలా ఆడ కంటెంట్ నేపేస్తే నువ్వు ఎందుకు వాళ్ళని పిలిచినట్టు? బిగ్ బాస్ టీమ్కి నా స్ట్రైట్ క్వశ్చన్. కరెక్ట్ కాదు, అది వెరీ రాంగ్,
వెరీ వెరీ రాంగ్. అది మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలియదు. అన్ని ఖర్చులు పెట్టుకొని వాళ్ళకి వస్తే వాళ్ళకి మనం రెమ్యూనరేషన్ ఇవ్వం కదా. అలాంటప్పుడు వాళ్ళకి ఆ మాత్రం కూడా స్క్రీన్ స్పేస్ ఇవ్వకపోతే, ప్రోమోలో ఇవ్వకపోయినా పర్లేదు, ప్రోమోలో ఇచ్చి ఇక్కడ ఇవ్వకపోవడం వెరీ బ్యాడ్. తర్వాత సరికి అందరిది అయిపోయింది. నెక్స్ట్ ఎవరున్నారు, ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా క్లాస్గా ఉన్నట్టు చేసి, నువ్వు జస్ట్ అక్కడ ఏముండదండి, చెత్త ఉంది, డస్ట్బిన్ ఉంది, దాంట్లో 3 చిట్స్ ఉన్నాయి, దాంట్లో ఏదో రాసున్నాం, అది తీసేయండి అంటే, అది తీసిండి బయటికి తీయండి అంటే, ఆ చెత్త బుట్టలో కూడా చెత్త సరిగా వేయరు. వాళ్ళు ఏం చెత్త ఉంటాయి, కూరగాయలు నరికినవి అవి ఉంటాయి తప్ప మరీ దారుణమైన చెత్త బిగ్ బాస్ ఎప్పుడు వేయదు. దాంట్లో కెన్ ఐ వేర్ గ్లావ్స్ అనేసి మూతులు తిప్పుకుంటూ చేశారు ఆవిడ. అలాంటి ఆవిడ సెట్ గారు తీసి పక్కనేస్తారు, అది నో డౌట్. ఎందుకంటే దాంట్లో చేయి పెట్టి తీయడానికి నువ్వు వచ్చిన ఆడిషన్స్కి దాంట్లో ఏది చెప్పినా పేడ పూసుకున్నా పిడకలు కొట్టిన ఏదంటే చేస్తే ఆవిడది దాంట్లో చేయి పెట్టి 3 చిట్స్ తీయడానికి శత విధాలుగా ఫేస్ మార్చేశారు. ఆవిడ తీసి పక్కనేశారు, తప్పదు. నెక్స్ట్ సరికి మిగతా గారు వచ్చారు, డాక్టర్. ఈవిడ కూడా ఓకే ఆవిడ బాక్సింగ్ చేస్తూ అలసిపోకుండా బాగానే మాట్లాడారు, కొంచెం యాక్టివ్గానే ఉన్నారు. ఓకే, అంత ఇంప్రెసివ్గా నాకేమనిపించలేదు. బిందు గ్రీన్ ఇస్తున్నారు, గ్రీన్ ఇచ్చారు, ఇంప్రూవ్ చేసుకోవాలి అది అని చెప్పారు. నవది గో ఫర్ గ్రీన్, చాలా క్వాలిటీస్ ఉన్నాయని గ్రీన్ ఇచ్చారు. ఈవిడ కూడా 2 గ్రీన్స్కి డిజర్వ్డ్ అన్నట్టుగా నాకు అనిపించలేదు. పెద్దగా అంత ఇంప్రెసివ్గా నాకేం అనిపించలేదు. కానీ అట్లీస్ట్ 1 గ్రీన్ ఇవ్వచ్చు, ఇందాక సాయి కృష్ణ గారికి ఇచ్చినట్టుగా. ఓకే, తర్వాత జనీత్, విజయవాడ, 19 years. ఇతనికి మాత్రం క్లియర్ అన్యాయం జరిగింది, క్లియర్ అన్యాయం. ఎందుకంటే మనోడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, వెరీ కాన్ఫిడెంట్, వెరీ సెటిల్డ్, చూడడానికి కూడా క్యూట్గా ఉన్నాడు, చిన్న పిల్లడు, 19 years. ఇప్పుడు 19 years శ్రేయని తీసుకున్నప్పుడు 19 years జనీత్ని ఎందుకు తీసుకోకూడదు? అమ్మాయిల పక్షపాతం ఎందుకు? 19 years శ్రేయ కంటే 19 years జనీత్ కొంచెం ఇంకా స్ట్రాంగ్గా అనిపిస్తున్నాడు చూడంగానే. అంత సన్నంగా లేడు, అండ్ చాలా మెచ్యూర్డ్ పర్సన్. వాళ్ళ అమ్మ గురించి మాట్లాడిన మాటలు కావచ్చు, షో గురించి మాట్లాడిన మాటలు కావచ్చు, వెరీ జెన్యూన్, వెరీ మెచ్యూర్డ్. ఈవెన్ జడ్జెస్ ఫెల్ట్ దట్. ఎందుకు 1 గ్రీన్ కూడా ఇవ్వలేదు? దానికి వాళ్ళు చెప్పిన రీజన్ ఏజ్ అంటారు. ఏజ్ అన్నప్పుడు ఆ అమ్మాయి అలేఖ్య అనే అమ్మాయి క్యూట్గా ఉందన్న అమ్మాయి మాత్రం ఆ అమ్మాయి విషయంలో ఏజ్ చూడలేదు, ఇక్కడ విషయంలో ఏజ్ చూస్తారు. తర్వాత వేరే వాళ్ళ విషయంలో ఈ ఏజ్లో ఉండాలి అని శ్రేయ విషయంలో చెప్పిన వాళ్ళు జనీత్ విషయంలో ఎందుకు ఏజ్ ఒకటే తప్పు, ఇంక 2 సంవత్సరాల టైం పడుతుందని ఎందుకు చెప్పారో నాకు అర్థం కాదు. వాళ్ళ మదర్ గురించి చెప్పారు. వాళ్ళ మదర్కి 70% బాడీ బర్న్ అయిందంట, ఆయిల్ పడి. సేమ్ మా మదర్కి కూడా 2010లో బర్న్ అయింది. పూరి చేస్తూ, మాకు చిన్న హోటల్ ఉండేది, పూరి చేస్తూ ఉంటే పెద్ద బాండిల్లో మా అమ్మ పూరీలు చేసేది. మాకు చిన్న హోటల్ ఉండేది, నేను కూడా కడతా ఉండేది, అన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. ఆయిల్ పడింది పైన. ఆయిల్ పడితే మా అమ్మకు కూడా ఒక 30% బర్న్ అయింది. నేను చూసాను ఆ సఫర్ ఎట్లా ఉంటుంది. అలాంటి 70% బాడీ బర్న్ అయిన ఆవిడ తర్వాత చదివి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుని తర్వాత వాళ్ళ హస్బెండ్ చనిపోతే, అంటే వీళ్ళ నాన్నగారు చనిపోతే కష్టపడి పెంచి ఒక అమ్మాయిని ఫారెన్లోకి వెళ్ళి చదివించి ఇంకొక అమ్మాయిని వచ్చేసరికి పెళ్లి చేసి ఇతన్ని చదివిస్తూ ఇంత కష్టపడ్డ మదర్కి అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. టూ గుడ్. ఇతను వాళ్ళ మదర్ గురించి చెప్పేటప్పుడు చాలా ఎమోషనల్గా సెటిల్గా భలే చెప్పాడు, గుడ్ అనిపించింది. అండ్ నువ్వు 20 years తర్వాత నిన్ను ఎక్కడ చూసుకుందాం అనుకుంటున్నావు అంటే ఒక సాఫ్ట్ డ్రింక్స్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. ఇది పిల్ల పచ్చి అతను 19 years. అతను మాట్లాడడం విధానం దాంట్లో షుగర్లెస్గా హెల్తీగా సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీ పెడదాం అనుకుంటున్నాను అది ఇది అని చెప్తే అందరూ షాక్ అయ్యారు. ఇంత షాక్ అయిన వాళ్ళు నువ్వు గ్రీన్ ఇవ్వాలి కానీ క్లాప్స్ కొట్టి హాక్స్ ఏమొస్తుందయ్యా, ఏమొస్తుంది అతనికి? టూ బ్యాడ్. అట్లీస్ట్ 1 గ్రీన్ ఇచ్చి తను ఏంటి ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలి. మిగతా వాళ్ళందరికీ ఇచ్చి పరిస్థితి ఇతనికి ఇలా. నువ్వు 19 years అనుకున్నప్పుడు, 19 years రిజెక్షన్ చేయాలి అనుకున్నప్పుడు అసలు నువ్వు ఎందుకు ఆడిషన్స్ ఓకే చేయాలి, ఎందుకు పంపించాలి, ఎందుకు డ్రెస్సులు వేస్ట్, ఎందుకు బొక్క ఛార్జీలు బొక్క? అతనికి బ్యాడ్, వెరీ బ్యాడ్. విషయం ఉన్నోడిని సెలెక్ట్ చేయకపోతే కష్టం. అట్లీస్ట్ నెక్స్ట్ రౌండ్కి పంపించాలి. సేమ్ ఇలాంటి వాళ్ళనే ఏజ్ ఉండే వాళ్ళని అసలు సెలెక్ట్ చేయకపోతే ఓకే. 3 గ్రీన్లు ఇచ్చి శ్రేయని పంపించినప్పుడు 1 గ్రీన్ ఇచ్చి ఓల్డ్ బెట్టింగ్ ఛాన్స్ ఇవ్వలేరు జనీత్కి, ఎవరికైనా అనిపించదు మినిమం. నెక్స్ట్ వచ్చరికి గుడ్ అతను మాత్రం. తర్వాత శ్వేత వచ్చారు. శ్వేత యూకే నుంచి బిగ్ బాస్ కోసం వచ్చారంట. వచ్చారు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా ఫిట్గా ఉన్నారు. దాంతోపాటు వాళ్ళ మదర్ డెత్ బెడ్ మీద ఉన్నారు అనేసి అన్నారు, క్యాన్సర్ 4th stage ఉన్నారన్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉంటుందో చూడండి, ఒక్కొక్కసారి ఎంత బాధాకరంగా ఉంటుందో. దేవుడిని ఒక్కోసారి తిట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ డెత్ బెడ్ మీద ఉన్నారని చెప్పారు, క్యాన్సర్ పేషెంట్. ఆవిడకి బిగ్ బాస్లో చూడడం కూడా ఆవిడకి ఇష్టం అన్నట్టుగా చెప్పారు. బయట ఎక్కడ విన్నాను కూడా నేను స్టోరీస్లో. కానీ ఈవిడకి అట్లీస్ట్ ప్రోమో వచ్చే టైంకి కూడా వాళ్ళ మదర్ చనిపోయారు, వాళ్ళ మదర్ బతికలేరు. ఈవిడ ప్రోమో వచ్చే టైంకి కూడా వాళ్ళ మదర్ బతికలేరు, ఈవిడ ఎపిసోడ్ వచ్చే టైంకి కూడా వాళ్ళ మదర్ బతికలేరు. సో కనీసం ఈవిడ సక్సెస్ని, అంటే ఆవిడ స్క్రీన్ మీద కనిపించేదానికి కూడా చూసుకొని మూసిపోవడానికి కూడా వాళ్ళ మదర్ లేరు. వాళ్ళ మదర్ గురించి కోట్ చేసి వాళ్ళ మదర్ గురించి ఎక్కువ మాట్లాడారు కాబట్టే
ఈ విషయం నా దాకా తెలిసింది కాబట్టి మీ దాకా తెలిసేలాగా చేయాలి అని చెప్తున్నాను. అంతేగాని తన పర్సనల్ విషయం తీసుకురావాలని కాదు. తన పర్సనల్ విషయం కాదు, ఇది పబ్లిక్లోనే ఉంది. అండ్ డెత్ బెడ్ మీద ఉన్న ఆవిడే చెప్పారు కాబట్టి చాలా బాధ అనిపించింది నాకు. ఇదేంట్రా దేవుడు ఇలా ఉంది, డెత్ బెడ్ మీద ఉన్నారు, అక్కడికి వచ్చింది, అది చూడకుండా కూడా ఆవిడ చనిపోయారు. వెరీ ఎమోషనల్ థింగ్ ఆవిడ విషయంలో. ఈ ఆవిడ ఎంత బాధపడి ఉంటారో శ్వేత గారు. ఇది జరిగింది, ఆవిడ వాళ్ళ మదర్ని చూసినట్టు ఉంటుంది, బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చినట్టు ఉంటుంది, ఇక్కడికి వచ్చారు, పాజిటివ్ ఎపిసోడ్ పడింది, ఆ టైం వాళ్ళ మదర్ లేరు, దీన్ని ఎంజాయ్ చేయలేరు, ఆ బాధల్లో అది ఇది అన్నట్టుగా 2 రకాలుగా చాలా డిఫరెంట్ ఫీలింగ్లు ఉండుంటారు. మొత్తానికి ఆవిడ మాత్రం ఆ ఎపిసోడ్లో మాత్రం నేను అనుకున్న దానికంటే సర్ప్రైజ్ ఫీల్ అయ్యా. నేను అనుకున్న దానికంటే అప్పుడు సర్ప్రైజ్ ఎలిమెంట్గా అనిపించారు. ఆవిడ ఫిట్గా ఉన్నారు. ఆవిడ దాలియా గారి కంటే కూడా ఫిట్గా అనిపించారు. పుషప్స్ ఏమంటే సింగిల్ హ్యాండ్ ఫింగర్స్తో పుషప్స్, సింగిల్ లెగ్తో పుషప్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్ పుషప్స్ తీశారు. గుడ్. దాంతోపాటుగా చాలా జోబీలుగా చాలా కామెడీ సెన్స్ ఉంది. అన్నీ బాగా మాట్లాడుతున్నారు, ఎవరిని లెక్క చేయట్లేదు, జడ్జెస్తో కూడా పేరు పెట్టి మాట్లాడుతున్నారు, అంత గుడ్, వెరీ గుడ్. దాంతోపాటుగా లాస్ట్లో చాలా స్పాంటేనియస్గా ఉన్నారు, చాలా కామెడీ ఫన్నీగా అనిపించింది నాకు. కొన్ని ఏంటో కూడా చెప్తాను. ఏంటంటే ఆవిడది ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్న డెడ్లీ వాళ్ళ మదర్ గురించి చెప్పారు. నేను నవదీప్ని అని చెప్పేది ఫన్నీగా ఉంది, అది ఆల్రెడీ మీరు ప్రోమోలో చూస్తుంటారు. తర్వాత శ్వేత ప్రపోజ్ చేస్తూ ఈ మాట భలే ఇంప్రెసివ్గా అనిపించింది. ప్రపోజ్ చేయమనేసి చెప్పారు. నవదీప్ కదా, మగ నవదీప్కి నువ్వు ప్రపోజ్ చేయి అనేసి అన్నప్పుడు ఒక రెడ్ రోజు పట్టుకొని ప్రపోజ్ చేస్తూ లాస్ట్కి ఒక మాట మాట్లాడుతూ టూ ఇంప్రెసివ్. నేను ఏంటంటే ప్రతి ఒక్కడికి ఒక రోజు వస్తుంది కదా, నీకు ఈ రోజు వచ్చింది అనేసి, ఈ రోజా పువ్వు వచ్చింది అనేసి ఆ స్పాంటేనియస్గా అది చెప్పింది చూసారు అప్పటికప్పుడు. గుడ్, వెరీ గుడ్. అంతే. అన్నిట్లో నవదీప్ కూడా ఇంప్రెస్ అయ్యాడు, వావ్ అని. అన్నిట్లో గుడ్ అనేసి నవదీప్ గ్రీను, తర్వాత బిందు మాటల్లో చేతల్లో సత్తా ఉంది అనేసి గ్రీను, తర్వాత అభిజిత్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ నాట్ బీ ఇన్ బిగ్ బాస్ హౌస్, నువ్వు ఉండకూడదు అన్నట్టు నాకు రీజన్ లేదన్నట్టు చెప్పారు. లాస్ట్లో గుడ్, ఆవిడకి 3 గ్రీన్లు ఇవ్వడంలో షీ డిజర్వ్డ్ 3 గ్రీన్స్ అన్నట్టుగా అనిపించింది. గుడ్. లాస్ట్లో అందరిని పిలిచేశారు. అందరిని పిలిచి డైరెక్ట్గా పంపించిన 6 మందిని, తర్వాత డైరెక్ట్గా పంపకుండా ఉన్న 19 మందిని పంపించారు. 16 మందిని పంపించారు. హోల్డ్లో ఉన్న 16 మందిని పంపించి, హోల్డ్లో ఉన్న 16 మంది నుంచి 9 మంది మాకు కావాలి. ఈ 9 + 6 కలిసి 15 మందికి అగ్ని పరీక్ష, నిజమైన అగ్ని పరీక్ష జరుగుద్ది అనేసి ప్రోమో వచ్చింది. ఈ ప్రోమో రిలేటెడ్ వీడియో కూడా ఈరోజు చేస్తా. మొత్తం మీద నాకు ఏది అనిపించిందో డైరెక్ట్గా చెప్పేస్తాను. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. కమ్యూనిటీ పోస్టులు కూడా చూస్తున్నాను, ఎవ్రీడే ఒక పోస్ట్ పెడతాను. ఈరోజు కూడా 1-2 పోస్టులు పెడతాను, ఒకసారి రియాక్ట్ అవుతున్నాండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోదు. లవ్ యూ ఆల్. బాయ్. ల్యాగ్ ఉందా, ల్యాగ్ లేదా, క్లియర్గా ఎలా ఉంది నా మాటలో, ఇవి ఆ రివ్యూ ఎలా ఉంది అనేది కూడా మీరు కామెంట్ చేయాలి. మీరు అన్నీ వదిలేస్తున్నారు ఎందుకు? వై?